మొదటగా దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించి ఉన్నాడు. మీరు ఫలించండి, విస్తరించండి, బ్రతకండి అని దేవుడు మనల్ని దీవించి ఉన్నాడు. అయితే ఈనాడు 3 విషయాలు మనం ధ్యానించుకుందాం. ఎలా బ్రతకాలి, ఎక్కడ బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనే విషయాలను మనం ధ్యానించుకున్నట్లయితే, మొదటగా ఎలా బ్రతకాలి? యేసు క్రీస్తుని స్తుతించడం ద్వారా మనం మన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని పొందగలం. అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖ పౌలు గారు 1:19లో నా మటుకైతే చావైతే మేలే, బ్రతుకుటైతే క్రీస్తు కొరకే అంటున్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, ఎక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనేది ఈనాడు అనేక మందికి వచ్చే సమస్య ఏంటంటే, ఏముంది ఫాదర్ జీవితం, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, ఇక నేను భూమి మీద ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అంటున్నారు. కానీ ఆ మాట జంతువులు అనగలుగుతున్నాయా? ఆ మాట పక్షులు అనగలుగుతున్నాయా? ఆ మాట భూమి మీద సృష్టించిన సకల జీవరాశులు అనగలుగుతున్నాయా? ప్రతి జీవరాశి